ఉపవాస దినమును ప్రతిష్ఠించుము. నిజమే, మరి చాలాసార్లు బైబిల్లో ఫాస్టింగ్ యొక్క ప్రేయర్ యొక్క ఒక ఉద్దేశాలు రకరకాలుగా వ్రాయబట్టం మనం చూస్తున్నాం. ఎక్కడైనా కీడు కలిగినప్పుడు, ఏదైనా ఒక రాజ్యం మీదకి ఒక రాజు వచ్చి దాన్ని అణిచివేసినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలకు బాధ కలిగినప్పుడు వారు మరి ప్రార్థించేవారు ఉపవాసం ఉండి. లేదా ఏదైనా పాపము చేసినప్పుడు పశ్చాత్తాపడి ఉపవాసం ఉండి ప్రార్థించేవారు. లేకపోతే దేవుడు ఏదైనా ఉగ్రత కలగ చేస్తానని మరి అన్నప్పుడు వెంటనే పశ్చాత్తాపడి ఉపవాసం ఉండి ప్రార్థించేవారు. ఇక్కడ చూస్తే మరి నా సందేశం ఏంటంటే, ఉపవాస దినం ప్రతిష్ఠించాలి. చాలామంది క్రైస్తవులు మరి కొంతమంది చక్కగా ఈ 40 దినాల్ని మరి పాటిస్తారు. మంచిది, ఫాస్టింగ్ ఉండి ప్రార్థించడం చాలా మరి ప్రాముఖ్యం. మరి అది మన ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశీర్వాదం, కుటుంబానికి కూడా చాలా దీవెన, స్పిరిచువల్ లైఫ్లో కూడా అనేక విషయాల్ని మనం చూడగలం. మరి కొన్నిసార్లు మనం ఫాస్టింగ్ ఉండటం వల్ల ఆత్మీయంగా బలపడతాం. మరి దేవుని యొక్క దర్శనాలు చూస్తాం, దేవుని యొక్క స్వరాన్ని క్లారిటీగా వినడానికి అవకాశం కలుగుతుంది. అనేక ఆశీర్వాదాలు ఉంటాయి. దాంతోపాటు మరి మన జీవితం, మరి మన ఆత్మీయ జీవితం కూడా మరి సరిచేయబడుతుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని బలహీనతలు పోవు, కొన్ని లోపాలు పోవు, కొన్ని మరి చాలా మరి వారి జీవితాల్లో మరి దేవుని కలిగి బాప్టిజం తీసుకొని అభిషేకించబడి కూడా కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే కొన్ని బలహీనతలు వాడిని వెంటాడుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉంటామో అవన్నీ కూడా తొలగి మన ఆత్మీయంగా, శారీరకంగా కూడా మరి వ్యక్తిగతంగా మనము దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. మంచిది. మరి బైబిల్లో కనుక చూస్తే మరి యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుతున్నాం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించచ్చు మనోపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. చాలా ఉపవాసం ఉంటాం, కానీ మళ్ళీ 40 దినాలు అలా పశ్చాత్తాపడతాం, ప్రార్థిస్తాం, మళ్ళీ సేమ్ లైఫ్ మళ్ళీ లీడ్ చేస్తూ ఉంటాం. అదే బలహీనత, అది సమస్య, అదే కష్టం. కానీ అలాగుండకూడదు. ఈ 40 దినాలు లేదా నువ్వు ఎన్ని దినాలు పెట్టుకున్నావో, 7 డేసా, 21 డేసా, 40 డేసా, లేదా నీకు వీలున్నప్పుడల్లా గురు, శుక్ర, శని, ఆద్య, లేదా నీకు వీలున్నప్పుడల్లా ప్రార్థిస్తున్నావా, చాలా మంచిది. ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకోవాలా, ఏర్పరచుకోవాలా, లేకపోతే ఒక తీర్మానం చేసుకోవాలా. మరి వీక్లీ 2 టైమ్స్, లేదా వీక్లీ 3 టైమ్స్, లేదా వీక్లీ 1 టైమ్స్, నీ ఓపికను బట్టి వాళ్ళ చేస్తూ ముందుకు వెళ్ళటం ద్వారా చాలా దీవెన. మన ఆత్మీయతలో కూడా చాలా తేలిక, మన హృదయం, మన మనసు చాలా సమాధానాన్ని, శాంతిని చూడగలదు. ఇక్కడ కూడా మరి యోవేలు మన గ్రంథంలో యోవేలు అనే ప్రవక్త ఇక్కడ ప్రవచనంగా చెబుతున్నాడు. మరి ఇప్పుడైనా మీరు మరి ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనోపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. అంటే ప్రజలు చెదిరిపోయారు, దేవునిచ్చి దూరం అయిపోయారు. అయినా పర్వాలేదు, ఇప్పుడైనా కానీ ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనోపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. అనగా ఇంకొక విధంగా చెప్పాలంటే, దేవుడే ఈ ప్రవక్త ద్వారా ప్రజల్ని డైరెక్ట్గా పిలుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నిజమే, ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనోపూర్వకంగా తిరిగి దేవుని యొద్దకు రావాలని దేవుని యొక్క వాక్యం అంటుంది. నిజమే, తొలగిపోయిన ప్రజల్ని దేవుడు పిలుపునిస్తాడు. కొన్నిసార్లు దేవుడు ఉగ్రత ప్రకటించినప్పుడు తిరిగి రమ్మని, పశ్చాత్తాపడమని దేవుడు తెలియజేస్తాడు. ఇక్కడ కూడా ఈ ప్రజలు కూడా ఇశ్రాయేలు ప్రజల కోసం మాట్లాడుతూ, మరి ఇప్పుడైనా అంటే ఇక గతం అయిపోయింది, ఓకే, నో ప్రాబ్లం, ఇప్పుడైనా మీరు ఏం చేయాలా, ఉపవాసం అంటే కాదు, కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్ఫూర్తిగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. నిజమే, దేవుని దగ్గరికి ఎలా రావాలంటే మరి హృదయపూర్వకంగా, మనోపూర్వకంగా, ఇంకొక విధంగా చెప్పాలంటే తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. కింద చదివితే, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గల దేవుడు, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడైండి, తాను చేయ ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడును గనక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. నిజమే, ఓల్డ్ టెస్టమెంట్ లో మరి గోనె పట్ట వేసుకునేవారు, బూడిదలో కూర్చునేవారు, వస్త్రాలు చింపుకునేవారు. మరి ఇవన్నీ కూడా పశ్చాత్తాపానికి గుర్తులుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ అంటాడు, నీ దేవుడైన యెహోవా కనికరము వాత్సల్యత గల దేవుడు. మరి ఇక్కడ అంటాడు, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడైండి, తాను చేయ ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడను. అనగా దానికి అర్థం ఏంటంటే, ఏ దేశముకైనా, ఏ ప్రజలకైనా, ఈ ప్రజల నడుమ
మరి కీడు చేస్తా అని ముందు చెప్పి ఆ తర్వాత చేసేవాడు. అలా చెప్పిన తర్వాత కూడా కొంత సమయాన్ని, కొంత అవకాశాన్ని ఇచ్చేవాడు. ఒకవేళ కనుక తాను ఉద్దేశించిన కీడు చేయక దేవుడు పశ్చాత్తాపడాలంటే వాళ్ళు ఏం చేయాలంటే, వారి వస్త్రములు కాక హృదయాలు చింపుకొని హృదయపూర్వకంగా, మనపూర్వకంగా ఆయన తట్టు తిరగాలంట. నిజమే ప్రియులరా, ఇలా చూస్తున్న మీ జీవితంలో ప్రభువు తట్టు తిరిగితే ఆయన కరుణ వాత్సల్యత గల దేవుడు, నీ పాపాలు క్షమిస్తాడు. శాంతమూర్తి అంట, అత్యంత కృపగలవాడు. తాను ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడును గానక మీరేం చేయాలంటే, మీ వస్త్రములు కాక మీ హృదయాలను చింపుకొని ఆయన తట్టు తిరగండి. నిజమే, హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగింది. ఈ హృదయాన్ని ఏం చేయాలంటే, వస్త్రాలు కాదు, వస్త్రాలు చెప్పుకున్నంత మాత్రాన హృదయంలో ఉన్నది హృదయంలో ఉంటుంది, మనసులో ఉన్న ఆ స్వభావం మారదు. అందుకే ఏమంటారంటే, మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడిని యెహోవాకు తగిన నైవేద్యం ప్రాణార్పణం మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? సీయోనులో బాకా ఉదుడి, ఉపవాస దినం ప్రతిష్ఠించుడి, వ్రత దినం నియమించి ప్రకటన చేయుడి. నిజమే, ఇలాగ చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా జనులు సమకూర్చండి, సమాజ కూటం ప్రతిష్ఠించండి, పెద్దలను పిలవనంపించుడి, చిన్నవాణ్ణి స్తన్యపానము చేయు బిడ్డల్ని అనగా పాలుచ్చు బిడ్డల్ని కూడా తోడుకుని రండి. పెళ్లి కుమారుడు అంతఃపురములోండి, పెళ్లి కుమార్తె గదిలోండి రావలను. యెహోవా పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకు మధ్యన నిలబడి కన్నీరు విడిచుచు, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకుని అన్య జనులు వారి మీద ప్రభుత్వము చేయనట్లు వాని అవమానమునకు అప్పగింపకము, లేని ఎడల అన్య జనులు వారి దేవుడు ఏమైనని అందరు కదా అని వేడుకొనవలను. అనగా ఎప్పుడైతే అలా చేస్తామో దేవుడు తన ప్రజల ఎడల జాలి చేసుకుంటా అని ఇక్కడ చెప్తున్నట్టుగా చూస్తున్నాం. ఈరోజు మరి నువ్వు ఎప్పుడైతే కన్నీరు కాస్తావో, నువ్వు హృదయపూర్వకంగా దేవుని తట్టు నువ్వు ఎప్పుడైతే తిరుగుతావో, నీ సమస్యలు తీసివేయటంతో పాటు నీ శరీరములో ఉన్న రోగాలు, నీ వ్యాధులు, నీ బలహీనతలను తీసివేస్తాడు. మరి ఇప్పుడు చూడండి, ఎక్కడ యుద్ధ వాతావరణము చూస్తున్నాం, భయంకరమైన ఇవన్నీ కూడా ఎలా కనబడుతుంటే రాను రాను తోల్డ్ వరల్డ్ వారికి అన్నట్టుగా కనబడుతున్నాయి. నిజమే, మరి ఇవన్నీ ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే, బైబిల్లో చెప్పబడిన ప్రవచన వాగ్దానాన్ని కూడా నెరవేర్చబడటం చూస్తున్నాం. ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉంది. ఇంకా ప్రభుని తెలుసుకోకపోతే తెలుసుకోవాలా, ప్రభుని అంగీకరించాలా, పశ్చాత్తాపడాలా, మన పాప విషయమై మన పాపాలు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలా. ఇక్కడ ఈ ప్రజలతో యాజకులు సైతం మధ్యలో నిలబడి బలిపీఠానికి మంటపానికి నిలబడి కన్నీరు విడిచుచు, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్య జనులు వారి మీద ప్రభుత్వము చేయనట్లు వారిని అవమానమునకు అప్పగింపకము. అంటే వీరు ఏమైపోయారంటే అన్య జనులకు అప్పగించబడ్డారు. వీరి యొక్క తిరుగుబాటును బట్టి, లేకపోతే దేవునికి దూరం అయిపోయి దేవుని విడిచినప్పుడు దేవుడు అన్య జనులకు అప్పగించినట్లుగా చూస్తున్నాం. అన్య జనులు వీరిని ఏం చేస్తున్నంటే వారి మీద ప్రభుత్వము చేస్తున్నట్లుగా దేవునికి వాక్యం అంటుంది. అవును, వారికి అప్పగింపకం, లేని ఎడల అన్య జనులు వారి దేవుడు ఏమాయనని అందరు కదా అని వేడుకొనవలను. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషం పోని తన ప్రజల్ని బట్టి రోషాన్ని పోని తన జనుల ఎడల జాలి చేసుకునని దేవునికి వాక్యం అంటుంది. ఇలా చూస్తున్నా మీ అందరి జీవితంలో ప్రభు మీ ఎడల, మీ కుటుంబం ఎడల జాలి చేసుకునండి గాక. అవును, ఆయన కరుణ వాత్సల్యత గల దేవుడు. అవును, యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, ఇక అన్య జనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును, ద్రాక్షారసమును, తైలమును మీకు పంపించదను. ఎంత చక్కటి వాగ్దానం అండి. యెహోవా తన దేశాన్ని బట్టి అనగా తన ప్రజల్ని బట్టి ఏమవుతున్నాడంటే పశ్చాత్తుడవుతున్నాడు. ఎప్పుడైతే హృదయపూర్వకంగా హృదయాలను చించుకొని దేవుని వైపు తిరుగుతామో, దేవుడు ఏం చేస్తాడంటే వారిని అన్యజనుల నుంచి మిమ్మును అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును, ద్రాక్షరసమును, తైలమును మీకు పంపించదును. అనగా వారికి ఉద్దేశించిన కీడు చేయక మానటమే కాదండి, వారిని క్షమించటమే కాదు,
అంటే క్షమించుతూనే దేవుడు ఏం చేస్తున్నాడంటే మరొక విషయాన్ని చేస్తున్నాడు. ఏంటంటే అవమానాస్పదముగా చేయక. అంటే అవమానాస్పదంగా ఎప్పుడు మార్చబడతాం? వారికి అప్పగించబడ్డప్పుడు, అంటే వారి చేతిలోకి వెళ్ళిపోయినప్పుడు. అలా చేయక మీరు తృప్తి నొందునంతగా ధాన్యమును, క్రొత్త ద్రాక్షరసమును, తైలమును మీకు పంపించేదనని దేవుని యొక్క వాక్యం అంటుంది. ఈ లైవ్ ద్వారా ప్రభు మీ జీవితాల్లో ఎప్పుడైతే ఫాస్టింగ్ ప్రేయర్ అనేది మనము ప్రతిష్ఠించుకుంటామో, ఉపవాస దినాన్ని ఎప్పుడైతే ప్రతిష్ఠించుకుంటామో, మన జీవితాల్లో చాలా కార్యాలు జరుగుతాయండి. అంతరంగము ఎంతగానో దీవించబడుతుంది. నీ హృదయం తేలికైపోతుంది. నీ మనసులో ఉన్న బాధలు, కష్టాలు తొలగిపోతాయి. దేహములో దేవుడు ఏమైతే మరి జరిగించాలని కోరుకుంటున్నావో ఆ స్వస్థత కార్యము జరుగుతుంది. నువ్వు దేవుని నుంచి ఏమి కోరుకుంటున్నావో ఆ కార్యాలన్నీ జరిగిపోతాయి. ఇక్కడ తన ప్రజలకు ఒక పిలుపునిస్తున్నాడు. సియోన్లో బాకా ఊదుడి, ప్రతిష్ఠిత దినం అనగా ఉపవాస దినం ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించుడి, ప్రకటన చేయడి. ఎంత అద్భుతమైన కార్యం. ఒకవేళ ఫాస్టింగ్ ఉంటున్నావా? థ్యాంక్ గాడ్, దేవునికి స్తోత్రం. తప్పక దేవుడు నీ యందు జాలి చేసుకుంటాడు. మరలా అంటున్నా, లైవ్ చూస్తున్న మీ జీవితంలో దేవుడు తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకున్నని దేవుని యొక్క వాక్యం అంటుంది. వాడు అంటున్నాడు కదా, ఇకను అన్య జనులకు మిమ్మును అవమానాస్పదముగా అప్పగింపక చేయక. ఇక అవమానాస్పదమైన జీవితం ఇక ఉండదంట. ఒకవేళ ఎంతవరకు అటువంటి జీవితాన్ని ఒకవేళ కలిగి ఉన్నావేమో, ఏమి చేసినా సఫలం కావట్లే బ్రదర్, అంతా అవమానకరమే. మరి నా జీవితంలో సరి అయిన టైంలో నేను బ్లెస్ అవ్వలేకపోయినా, లేకపోతే సరి అయిన టైంలో నేను ఈ కార్యాన్ని పొందలేకపోయినా, అన్ని అవమానకరంగా అవమానాస్పదముగా నువ్వు ఉన్నావేమో. అయితే ఇక్కడ అంటున్నాడు, అన్య జనులలో మిమ్మునిగా నేను ఏం చేస్తానంటే అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందునంతగా. మీరు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో దాన్ని ఫుల్ఫిల్ చేస్తారంట. మీ జీవితాన్ని తృప్తిపరుస్తారంట. మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును, ద్రాక్షరసమును, తైలమును నేను మీకు పంపించదను. దేవుడు అంటున్నాడు ఇక్కడ, పని క్షమించడమే కాదు, హృదయపూర్వకంగా దేవుని తట్టు తిరిగి పశ్చాత్తాపడినప్పుడు, అవును, ప్రాణార్పణంగా మీకు దీవెన అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పును? దేవునికి వాక్యం అంటుంది. అనగా మనసు ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడిని యెహోవాకు తగిన నైవేద్యం, ప్రాణార్పణము మీకు దీవెనగా అనుగ్రహించను. అనగా ఈ ఉపవాసం ఉండి ఎప్పుడైతే అలాగా నువ్వు నిర్ణయాన్ని చేసుకొని నువ్వు ప్రార్థిస్తావో నీ జీవితాల్లో అనేక కార్యాలు జరుగుతాయి, అనేక అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాలు యేసు క్రీస్తు నామములో నిన్ను వెంటాడునుగాక. నీ కన్నీరంతా తొడబడునుగాక. నీ అవమాన దారిద్రతలు యేసునామములో తొలగిపోనుగాక. ఏ వ్యాధి అవుతుందో యేసునామములో లైవ్ చూస్తుండగానే వింటుండగానే క్రీస్తు యేసునామములో హీలవునుగాక. నీ వ్యాపారం బ్లెస్ అవునుగాక. నీ చేతి పనులు దీవించబడునుగాక. అవును, నీ గర్భఫలం యేసునామములో తెరవబడునుగాక. ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించమంటున్నాడు ఇక్కడ. తన ప్రజలతో చెబుతున్నాడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, వారి కీడు కలుగుతున్నప్పుడు వారు వెంటనే అలా ప్రార్థించినప్పుడు, ఉపవాసముండి ప్రార్థించినప్పుడు మరి మనవులన్నీ దేవుడు ఆలకించేవాడు. దేవుడు బలమైన కార్యాలు జరిగించేవాడు. ఇక్కడ చూస్తే దేవుని యొక్క వాక్యాలు కనుక చూసినట్లయితే జకర్యా గ్రంథం, ఈ పక్కన జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనం చదువుదామండి. 8:19 సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా 4వ నెలలోని ఉపవాసం, 5వ నెలలోని ఉపవాసం, 7వ నెలలోని ఉపవాసం, 10వ నెలలోని ఉపవాసం యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరమైన పండుగలగును. కాబట్టి సత్యమును సమాధానం ప్రియముగా ఎంచుడి. ఇక్కడ చూస్తే దేవుని యొక్క వాక్యం చూస్తే సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా 4వ నెలలో ఉపవాసం, 5వ నెలలో ఉపవాసం, 7వ నెలలో ఉపవాసం, 10వ నెలలో ఉపవాసం యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహము పుట్టించు మనోహరములైన పండుగలగునంట. అవును, ఇక్కడ చూస్తే ఫాస్టింగ్ చేయమని దేవుడు కోరుకుంటున్నాడు. మరి 4వ నెలలో, మరి 5వ నెలలో, 7వ నెలలో, 10వ నెలలో యూదా ఇంటి వారికి సంతోషం ఉత్సాహం పుట్టించు మనోహరములైన ఉపవాస పండుగలు మీరు ఏం చేయాలా? పండుగలుగును, అవి పండుగలు అవుతాయట. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడే. నిజమే, సత్యాన్ని మనము ప్రియముగా ఎంచాలా.
అబద్ధము కాదు. చూడండి, ఫాస్టింగ్ ప్రేయర్స్ అయిపోయేదాకా కొద్దిసేపు కొంచెం డెడికేటింగ్గా, కొంచెం భక్తిగా, కొంచెం వినయంగా, విధేయతగా ఉండి మళ్ళా తదుపరి మామూలు జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. అలా కాదు, సత్యమును సమాధానం ప్రియముగా ఎంచాలా, ఇతరులతో సమాధానంగా ఉండాలా, దేవునితో సమాధాన పడాలా, నీ పాపం విషయమై పశ్చాత్తాపడాలా, అవును, ఇతరులతో సమాధానంగా ఉండాలా. ఇక్కడ అంటున్నాడు, కాబట్టి సమాధానమును సత్యమును మీరు ఎలా ఎంచాలి తెలుసా? ప్రియముగా ఎంచమని దేవుని యొక్క వాక్యం అంటుంది. ఇలా చూస్తున్నా మీ అందరి జీవితంలో ఉపవాసం ఉంటూ ప్రార్థిస్తున్న మీ జీవితంలో దేవుని బలమైన కార్యాలు జరుగునుగాక. చూడండి, కీర్తన గ్రంథం, మరి కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది ప్రియులారా, చూద్దాం. కీర్తన గ్రంథం 109:24 వచనాన్ని చూద్దామండి. 109:24 109 109:24 వచనాన్ని చూద్దాం. వచనాన్ని, ఉపవాసము చేత నా మోకాలు బలహీనమాయను, నా శరీరం పుష్టి తగ్గి చిక్కిపోయాను. నిజమే, ఉపవాసం చేస్తున్నప్పుడు సహజంగా ఏమవుతామండి, మరి 40 దినాలు చేస్తున్నప్పుడు, లేదా మోషే 2 సార్లు మరి రాత్రింబగలు 40 దినాలు చేశాడు. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు 40 days ప్రార్థన చేసినట్లుగా చూస్తున్నాం. కొన్నిసార్లు ఆత్మాభిషేకం కోసం, కొన్నిసార్లు వరముల కోసం, కొన్నిసార్లు ఆత్మీయతలో ఉన్న బలహీనతలు తీసివేయబడాలని, కొన్నిసార్లు వ్యాధి స్వస్థపరచబడాలని, కొన్నిసార్లు మనకున్న మార్గాలు ఆటంకాలన్నీ తొలగిపోయి మంచి జీవితం జరగాలని ఉపవాసం ఉండి ప్రార్థిస్తాం. మంచిదే. ఇక్కడ చూస్తే ఉపవాసము చేత నా మోకాలు ఏమైపోయినంటే బలహీనమైనంట, నా శరీరం పుష్టి తగ్గిపోయి చిక్కిపోయిందంట. నిజమే, ఉపవాసం ఉన్నప్పుడు శరీరం బలహీనమైపోతుంది చూడ్డానికి, అలాగా బలహీనమాయనం. ఇక్కడ అంటున్నాడు, నా శరీరం పుష్టి తగ్గిపోయింది. నిజమే, పుష్టి తగ్గి చిక్కిపోయిందంట. మరి ఉపవాసం ఉంటే అలాగే జరుగుతుంది. కానీ శరీరంలో పుష్టి తగ్గి చిక్కిపోవచ్చేమో, కానీ నీ ఆత్మీయ స్థితి ఎలాగుంటుందో తెలుసా? బలమైనదిగా మారిపోతుంది, శక్తివంతుడిగా మారిపోతావు. బలహీనమైన నీవు ఒకవేళ ఫిజికల్గా చూడడానికి ఒకవేళ బలహీనంగా కనబడుతున్నా, నువ్వు ఎప్పుడైతే ఉపవాసం ఉంటావో, ఇక్కడ అంటాడు, ఉపవాసము చేత నా మోకాలు బలహీనమాయను, నా శరీరం కూడా పుష్టి తగ్గిపోయిందంట. కానీ స్పిరిట్ ఎట్లాగవుతుందో తెలుసా? స్పిరిట్ ఏమవుతుందో తెలుసా? నీ ఆత్మీయ జీవితం ఎలాగుంటుందో తెలుసా? బలమైనదిగా మార్చబడుతుంది. నీ అంతరంగం శక్తివంతంగా మారిపోతుంది. అందుకే మోషే ముఖాన్ని చూసినప్పుడు అంట మరి ప్రకాశవంతంగా మారిందంట. ఆఫ్టర్ 40 days ప్రార్థన తర్వాత యేసు ప్రముఖం రూపాంతర కొండ మీద మరి సూర్యుని వలె ప్రకాశించిందంట. మరి స్టెఫెన్ ముఖం చూసినప్పుడు, ఆయన ముఖాన్ని చూసినప్పుడు చాలా వెలుగువంతంగా మారిపోయిందంట. నిజమే ప్రియులారా, మరి మనంతరంగం రిఫ్లెక్ట్ అవుతా ఉంటది. మనంతరంగం శక్తి నొందుతున్న కొలది అద్భుతాలు జరుగుతూ ఉంటాయి, దయ్యాలు వెళ్ళిపోతాయి, రోగాలు స్వస్థపరచబడతాయి. మనం వ్యక్తిగతంగా దీవించబడటమే కాదు, ఇతరులకు ఆశీర్వాదకరంగా మారిపోతాం. ఇక్కడ బైబిల్ చూస్తే ఉపవాస దినమును ఏం చేయాలంటే ప్రతిష్ఠించండి. అలా చేయండి, మరి ఆరంభించండి, ఏర్పరచుకోండి అని. ఒకవేళ ఉంటున్నావా, థ్యాంక్ గాడ్, దేవునికి స్తోత్రం. ఒకవేళ చేయలేకపోతున్నావా, ఈ శరీర బలహీనతలని బట్టి ఒకవేళ ఒక అంత కాపోయినా కొంత నువ్వు ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలా. చూడండి, ఇంకా కొంచెం మీకు ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి మత్తయి సువార్త 6వ అధ్యాయము, దేవునికి వాక్యం నుంచి 6వ అధ్యాయము మరి 16వ వచనాన్ని చదువుతున్నాండి. మత్తయి సువార్త 6:16. మీరు ఉపవాసము చేయించినప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకూడి తాము ఉపవాసము చేయించినట్టు మనుషులకు కనబడవలనని వారు ముఖమును వికారము చేసుకుందరు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెబుతున్నాను. అనగా దీని యొక్క అర్థం ఏంటంటే, మరి ఉపవాసము చేయించినప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకూడి తాము ఉపవాసము చేయించినట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు. చాలా మంది, కొంతమంది ఏంటంటే చాలా డల్గా కనబడుతూ ముఖమంతా వికారం చేసుకుంటూ, ఏంటి బ్రదర్ ఇలా ఉన్నావంటే, ఫాస్టింగ్ ప్రేయర్ బ్రదర్, ఫాస్టింగ్ ప్రేయర్. చాలాసార్లు దీన్ని రిపీట్ చేస్తారు. నువ్వు చేసే ఫాస్టింగ్ ప్రేయర్ ఎవరికి కూడా తెలియవద్దంట. వారు తమ ఫలమును పొంది ఉన్నారని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. ఉపవాసము చేయించినట్టు మనుషులకు కనబడవలని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలను. ఈరోజు ఎవరైతే ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారో నీ తండ్రి చూస్తున్నాడు. రహస్యమందున తండ్రి చూచి నీకు జవాబు ఇవ్వబోతున్నాడు, నీకు నెమ్మది కలగ చేయబోతున్నాడు. నీ భర్తను మారుస్తాడు, నీ కుటుంబంలో శాంతి కలుగుతుంది, నువ్వు అనుకున్న కార్యం
జరుగుతుంది. నువ్వేదైతే ఇల్లు కట్టాలనుకుంటున్నావో, ఏదైతే గృహము కొరకు ఎదురు చూస్తున్నావో, ఆ కార్యము జరుగును గాక. మినిస్ట్రీ గ్రోత్ అవుతుంది, స్పిరిచువల్ గా బ్లస్ అవుతాం. ఇక్కడ అంటాడు, ఉపవాసము చేయించున్నట్టు మనుష్యులకు కనబడవలని కాక రహస్యమందున నీ తండ్రికి కనబడవలనని. ఉపవాసము చేయించినప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. నిజమే, మనం ఫాస్టింగ్ ఉన్నప్పుడు తల అంటుకొని స్నానం చేస్తాం. నిజమే, దావీదు అంటాడు, నూనెతో నా తల అంటినాడు. అవును, దేవునికి ఆత్మ చేత నీ తల అంటబడాల, దేవుని యొక్క నూనె చేత. ఇంకొక విధంగా చెప్పాలంటే ఈ తలంపులను కడిగి వేసుకోవాలా, నీ ఆలోచనలు కడిగి వేసుకోవాలా. నీకున్న చూడండి, స్నానం చేసినప్పుడు తలకుండే ఏదైతే మట్టి, చుండ్రు, లేదా ఏదైతే డట్, ఇక్కడ ఏదైతే మరి డస్ట్ ఉంటుందో అదంతా కూడా తొలగిపోతుంది. సహజంగా స్నానం చేసుకుంటే, తలంటు స్నానం చేసుకుంటే చాలా ఫ్రెష్గా బాగుంటుంది. అలాగే నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కోవాలంట. మన కన్నులు, మన నోరు, మన జీవితంలో మన వినికిడి ఇవన్నీ ముఖ భాగములు కనబడతాయి. అంటే ఈ కను ద్వారా నీ చూపు తప్పిపోతే, అంటే నువ్వు ఒకరి మోహపు చూపు చూస్తే మరి వ్యభిచరించినట్లుగానే దేవుని యొక్క వాక్యం అంటుంది. అంటే కన్నుతో ఏదైనా చూస్తే, ఏదైనా పాపం చేస్తే దేహం అంతా కూడా తప్పిపోతుందంట. కన్ను చెడిపోతే, అంటే ఈ కన్ను దేహానికి దీపం అంట, ఇది చెడిపోతే దేహం అంతా చెడిపోతుందంట. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే నీ తల అంటుకో, నీ తలని శుభ్రము చేయి, నీ తలంపులను శుభ్రము చేసుకోవాలా, నీ ముఖమును కడుక్కోవాలా. అంటే ఆత్మీయ జీవితంలో మన కన్నులు, మన మాట, మన చెవులు ఎలాగుండాలంటే శుభ్రపరచబడాలా. ముఖము కడుక్కోవాలా, కనులు కడుక్కోవాలా, నోరు కడుక్కోవాలా. దాని అర్థం ఏంటంటే చెవులు కడుక్కోవాలా. అనగా ఈ చెడ్డ వాటిని చూడకుండా, వినకుండా, మాట్లాడకుండా పరిశుద్ధపరుచుకున్నప్పుడు అక్కడ ప్రార్థన రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకేం చేస్తున్నట్టే జవాబిస్తాడంట. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకేమిస్తుంటే ప్రతిఫలం ఇస్తాడంట. ఈ 40 days లో నీకు ప్రతిఫలం వచ్చింది గాక. ఒకవేళ 3 days 3 days లోనే, 7 days 7 days లోనే, లేకపోతే 21 days ఈ 21 days లోనే, ఇంకా ముగించక ముందే, లేదా ఈ మంత్ ముగించక ముందే యేసు నామములో ప్రవచిస్తున్న మీ జీవితములో నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. రహస్యమందు చూచుచున్న నీ తండ్రి ఏమిస్తున్నంటే నీకు ప్రతిఫలం ఇచ్చును.